ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు. మనకి ఏ కోణంలో సమస్య వచ్చినా అన్ని కోణాల్లో నుంచి దాన్ని పరిశీలించి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని సూచించే ఒక వ్యక్తి. సో ఆవిడ గురించి చెప్పాలంటే ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక సైకాలజిస్ట్, మనకి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా తీర్చే ఒక లైఫ్ కోచ్ అని చెప్పచ్చు. అన్నిటికంటే మించి ఆస్ట్రాలజర్. సో అన్ని రకాలుగా కవర్ చేయబోతున్నామండి ఈ ఎపిసోడ్లో. మరి మనతో పాటు ఉన్న వ్యక్తి పేరు హరి రఘుప్రియ గారు. నమస్కారం రఘుప్రియ గారు. నమస్తే నాన్న. సో చాలా మంది ఏంటంటే నేను పూజలు చేస్తూ ఉన్నాను, నేను చాలా నమ్మకంగా ఉంటాను, నేను ఏ పని చేయాలన్నా కూడా నిస్వార్థంగా చేస్తూ ఉంటాను, అన్ని రకాలుగా దైవ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తాను అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అంటే కష్టాలు తీరిపోయేటట్టుగా ఉంటాయి కదా అని భావిస్తూ ఉంటారు. కానీ కష్టాలు కాదు కదా, దాని నుంచి ఇంకా పైన చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇలా ఎందుకు అవుతుందండి? నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు అని చాలా మంది వాపోతూ ఉంటారు. దానికి ఏం చెప్తారు మీరు? చాలా రకాలుగా చెప్పొచ్చు నాన్న. ఒకటి ఏంటంటే, అసలు కష్టాలు అంటే ఏమిటి అంటే, మనం ప్రతిదీ సుఖమే కోరుకుంటున్నాము. కష్టం అనేసరికి అమ్మోది కష్టమా అంటున్నారు. కష్టం అంటే ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, మన కంఫర్ట్ లేనిది అది కష్టంలాగా భావించేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సుఖంగా లేనిది ఏదైనా కష్టంగా తీసేసుకుంటున్నారు, సులువుగా రానిది ఏదైనా కష్టంగా తీసేసుకుంటున్నారు. అంటే ఈజీకి బాగా అలవాటు పడ్డారు. అది లైఫ్ స్టైల్ అవ్వచ్చు, తిండి అవ్వచ్చు, ఈవెన్ దేవుణ్ణి కూడా సులువుగా వచ్చేయాలి, మాకు అనుగ్రహం వచ్చేయాలి, డబ్బుతో కొనేద్దాము అని అనుకుంటున్నారు. అంటే ఇలాంటివన్నీ సులువుగా ఏదీ రాదు, ఫ్రీగా ఏదీ రాదు. అయితే ఇక్కడ చాలామంది మీరు అన్నట్టు మేము అంటే నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ఏమనంటే, మేడం మేము ఇన్ని పూజలు చేశాము, ఇన్ని పరిహారాలు చేశాము, ఇన్ని జపాలు చేశాము, కానీ మాకు అనుగ్రహం కలగట్లేదు. అంటే మీరు లెక్క పెట్టుకుని చేస్తున్నారు తప్ప మనసు దాని మీద ఏది? కరెక్ట్ అండి, నిజంగానే ఇన్ని చేసా అన్ని చేసా అని చెప్పగలుగుతున్నాం అంటే లెక్క పెట్టుకుంటున్నాం మనం. అసలు చేసిన వాళ్ళకి అది గుర్తు ఉండదు, అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అందువల్ల ఒకటి, మనకి మనసుపూర్వకంగా చెయ్యలేకపోవడం వల్ల అది అవ్వటం లేదు, అవ్వదు కూడా. ఓకే. రెండోది ఏంటంటే, మనము ఏ కోరిక అయితే కోరుకుంటున్నాము, నిస్వార్థమైన కోరిక అయితే జపము అక్కర్లేదు, హోమము అక్కర్లేదు, అది వెంటనే మనకి అయిపోతుంది. కానీ కంపారిజన్స్తో చేసుకుంటున్నాము. అవునా? వాళ్ళకి కారు ఉంది, నాకు కారు కావాలి, ఎలాగైనా సరే కావాలి అంటే మన కోరికలో కసి ఉంది తప్ప సంకల్పం లేదు. అవునండి. అందువల్ల మన కోరికలు తీరటం లేదు. మూడవ పాయింట్, మనము జపం కానీ హోమం కానీ చేసేటప్పుడు మూడో వ్యక్తికి తెలియకూడదు. ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళు తర్వాత మనము తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. కానీ ఇప్పుడు మనం పూజ చేసినా మీడియా తెలిసిపోతోంది, సోషల్ మీడియాలో తెలిసిపోతోంది. ఫోటోలు ఫోటో తీయి చేస్తున్నాము అంటే, ఈ ఫోటోలు తీయమని మనము చేస్తూ పూజ వేస్తూ ఒకటి, దేవుడికి బొట్టు పెడుతూ ఒక ఫోటో, అంటే దేనికోసం చేస్తున్నాం? మనం సోషల్ మీడియా కోసం చేస్తున్నాము. అటువంటిప్పుడు భగవంతుడు మనకి ఎందుకు అనుగ్రహించడు. సో ఈ పొరపాట్లు మనం చేస్తున్నాము. హోమాలు చేసినా జపాలు చేసినా ఫోటో కోసం చేస్తున్నాము, దానివల్ల మనకి తీరదు, ఇది పక్క. ఎవరు ఏమనుకున్నా సరే దానివల్ల మనకి కోరికలు తీరవు. తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే, మనము చేసిన తర్వాత అందరికీ చెప్పేస్తున్నాం కదా, అవును నేను ఈ హోమాలు చేయించాను, నేను ఇవి చేయించాను అని చెబుతున్నప్పుడు ఏది గుప్తంగా ఉంచాలో అది ఉంచటం లేదు, మనం అందరికీ చెప్పేస్తున్నాము. దానివల్ల ఏమవుతుంది, బయటికి వెళ్ళిపోయి ఆ ఫలితం పోతోంది. అంటే మనము సంకల్ప బలంగా దాని మీద శ్రద్ధ పెట్టటం లేదు, దాని గురించి తపన పడటం లేదు, దానికోసము ఆరాట పడకుండా మిగతా విషయాల మీద శ్రద్ధ పెట్టబట్టి అది పోతోంది. అంటే ఫలితం పోతుంది, మనకి కోరిక తీరదు. ఇక ఐదో విషయం ఏంటంటే, మనము సపోజు ఎవరైనా నాలాంటి ఆస్ట్రాలజర్స్ చెప్తారు, అమ్మాయి రాహుకో కేతువుకో ఒక 10,000 జపం చెయ్యి అని చెప్తారు. ఏ వ్యక్తికైనా సరే మనసు నిలకడగా ఉండేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మాత్రమే. 10 సెకండ్లో, 20 సెకండ్లో, 30 సెకండ్లో అంతవరకు ఉన్న గ్రేట్.
ఆ సమయంలో చేసిన ఎన్ని కౌంటింగ్ ఉంటుందో అది మాత్రమే నీకు లెక్క అవుతుంది. నేను అటువైపు చూస్తూ ఫోన్ వైపు చూస్తూ ఫోన్ పక్కన పెట్టుకుని మెసేజ్ వచ్చిందా చూసుకుంటూ కాల్ వచ్చిందా చూసుకుంటూ ఇక్కడ తిప్పుకుంటూ ఉంటే ఇది కౌంటబుల్ కాదుగా. 17,000 అయిపోతాయి, లేదా 10,000 జపం మాలైతే తిరిగిపోతుంది. కానీ భగవంతుడు కౌంట్ చేసేది నీ మనసుతో ఎన్ని చేస్తావో అది మాత్రమే కౌంట్ అవుతుంది. ఇక్కడ డేస్ కాదు, మాలలు కాదు. ఆ రకంగా కూడా ఒక వ్యక్తి జపం చేసేటప్పుడు ఆ దీక్షలో ఉన్నప్పుడు తప్పిపోతున్నాడు. నేను 41 రోజుల దీక్షతో 10,000 జపం చేశాను అంటే 10,000 కౌంట్ కాదు. అక్కడ మనసుతో ఎన్ని చేశావో అదే కౌంట్. అంటే నువ్వు ఇంకా ఎన్ని చెయ్యాలి? ఒక 30 సెకండ్లలో మనసు పూర్తిగా చేసేది మ్యాక్సిమం 10 సార్లు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 10 సార్లే అనగలము. మళ్ళీ మన డైవర్షన్ అయిపోతున్నాం కదా, మొబైల్ కోసమో ఎవరో పిలవడం కోసమో లేదంటే ఇంకేదో తపనతో డైవర్ట్ అయిపోతున్నాం. అంటే మన కౌంటింగ్ ఆ రోజుకి ఒక 10 మాత్రమే. మాలలు మాత్రం తిరిగిపోతూ ఉంటాయి, రోజులు గడిచిపోతున్నాయి. అందువల్ల కూడా మన కోరికలు తీరవు. ఇంత అర్థం ఉంటుంది వెనకాల. తరువాత మనము చెయ్యాలి అని చెప్పినప్పుడు అది ఎవరికి వాళ్ళే. మనం తింటేనే కదా మన కడుపు నిండుతుంది, పక్కవాడు తింటే నిండదు కదా. కానీ డబ్బు ఉండి 10,000 పూజారికి పడేసి నువ్వు 10,000 జపం చేసేవయ్యా అంటే ఆ 10,000 నువ్వు ఇచ్చి నువ్వు బలుపుతో చేయించుకుంటున్నావు. కానీ ఎక్కడ నువ్వు నీ అంతట నువ్వు భగవంతుడికి చేస్తున్నావు? అమ్మో, అయితే అలా చేయించకూడదు. మనకి మనమే చేసుకుంటే ఆ తపన ఆర్తి మనకే ఉంటుంది కదా. ఆ మనము చేసే పని ఆర్తితో భగవంతుడిని మన కష్టాన్ని తీర్చమంటున్నాము. డబ్బులు విసిరేసి పురోహితుడితో చేయిస్తే అక్కడ నీ యొక్క తపన ఏది? అవును కదా, ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? అది ఏది ఆలోచించమురా, మనం చేసేస్తున్నాము. భగవంతుడు మనకి ఇచ్చేయాలి. భగవంతుడు ఏమన్నా నీ ఇంటి చుట్టమా? భగవంతుడు ఏమన్నా నీ పని మనిషా? నువ్వు అడిగిన వెంటనే తీర్చడానికి లేదు. ఇలా కూడా అడుగుతుంటారు. భగవంతుడు లేడండి. ఎందుకు లేడు? నువ్వు చేయవలసిన పని చేయట్లేదు. ఇదేనండి నాకు తెలిసి మతం మారిపోవడానికి ఇదే రీజన్ అవుతుంది. Exactly. మా దాంట్లో ఇలా అవుతుంది, మీ దాంట్లో ఇన్ని చేస్తున్నారు అవ్వట్లేదని నేను చెవులారా విన్నాను మాట. ఇది నేను ఎవరు ఏమనుకున్నా సరే బద్దలు కొట్టి మరీ చెప్తాను. మనం చెయ్యవలసిన పని మనం చెయ్యకుండా పక్క దేవుడు ఏమిస్తాడు? నువ్వు అదే మనిషివి కదా. ఇక్కడికి వెళ్ళి ఒరగబెట్టలేంది అక్కడికి వెళ్ళి ఏం ఒరగబెడతావు? అంటే ఈ మారడాలు అనేవి డబ్బు కోసం మారుతున్నారే తప్ప కష్టం ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది. మన ఉనికి అంటే ఇక్కడ బాలేదు, ఈ ఇల్లు బాలేదు అని చెప్పి వేరే ఇంటికి వెళ్ళామనుకోమ్మా, అక్కడికి నువ్వు పెడుతున్నావు కానీ ఈ ఇంటిని కాదుగా తీసుకెళ్ళేది. అవును, వేరెవర్ యు గో నువ్వు మాత్రమే పెడుతున్నావు, నీతో పాటు నీకు కష్టము పెడుతుంది. అంటే ఉన్న చోటే మన కష్టాన్ని తీర్చుకోలేనప్పుడు, తీర్చుకోవలసిన స్థాయి మనకి రాలేనప్పుడు వేరే చోట ఎందుకు వస్తుంది నాన్న? రాదు కదా. మనము ఇందాక మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్. మన దేవుడు తీర్చట్లేదు అంటే మనకంత ఇది ఎక్కడుంది? లేదు లేదు. ఆ నమ్మకం కానీ ఆ చెయ్యాలన్న తపన కానీ ఆ తీవ్రత కానీ లేనప్పుడు వేరే వాళ్ళు తీర్చేస్తారా? తీర్చలేరు కదా. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక్కొక్క పాయింట్ మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు అర్థం అవుతుంది. కరెక్ట్, ఇక్కడ నేను అలా లేను, ఇది నేను ఇలా చేయలేను, డబ్బులు ఇచ్చేస్తున్నాను, నిజంగా అది నాకున్న మదంతో నేను ఇస్తున్నానా అన్న క్వశ్చన్ మార్క్ ఎక్కడొస్తుంది? నేను డబ్బులు పడేస్తున్నాను, ఆ పంతులు గారు చేయాలి. ఆ పంతులు గారికి కూడా మనలాంటి మనిషే కదా. ఆయన కూడా నీ కోసం ఎందుకు చేస్తాడు? డబ్బుల కోసం చేశాను అని చెప్తాడు. మేబీ ఎవరేమనుకున్నా ఎవరిదైనా ఒకటే మెంటల్ స్టేటస్ ఒకలాగే ఉంటుంది. మనసు స్థిరత ఏ మనిషికైనా కొంత సమయమే ఉంటుంది. మరి మనం డైవర్ట్ అయినట్టుగా ఆయన కూడా డైవర్ట్ అవుతాడుగా. మరి ఎక్కడ చేశాడు? ఆయన కూడా కొలిచేది ఏంటి? మాలలు కొలుస్తాడు, కొలుస్తాడు, డేస్ కొలుస్తాడు. అయ్యా అయిపోయింది అయ్యా, 15 రోజులు అయిపోయింది, ఇంకంతే చేతులు దులిపేసుకుంటాడు. అప్పుడు ఏమంటారు ఎవరైతే ఈ మదంతో డబ్బులు ఇచ్చిన వాళ్ళు? నేను చేశాను, చేయించాను, కానీ నాకు భగవంతుడు ఇవ్వలేదు అంటారు. నిజంగా మీరు చేశారా? భక్తితో, అసలు నిజంగా చెప్పాలంటే భక్తితో నారాయణ అని ఒక్కసారి అన్నా చాలు భగవంతుడు కరుగుతాడు. ఆ భక్తి ఏది? ఆ శ్రద్ధ ఏది? ఎంతసేపు సోషల్ మీడియాలో పెట్టాలి, నేను చేసినవన్నీ 10 మంది చూడాలి అని తాపత్రయంతో మనం ఇదిని మర్చిపోతున్నాము. ఇంకొకటి 10 మంది చేసే తప్పు ఏంటంటేనమ్మా, మన పూజ గదిని బయట వాళ్ళకి చూపించకూడదు. ఈ హోమ్ టౌన్లు, ఈ టౌన్లు, ఆ టౌన్లు వచ్చేసి బెడ్రూమ్ దగ్గర నుంచి, హాల్ దగ్గర నుంచి, పడక గది, బాత్రూములు కూడా అందరికీ చూపించేసుకుంటున్నారు. దానివల్ల మీకు ఏమిటి లాభం వచ్చింది? ఒకళ్ళు చూస్తే వచ్చింది ఏంటి? ఏది గుప్తంగా ఉంచాలో, ఏది దాచాలో అది దాచటం లేదు, ఏది వదలాలో అది వదలట్లేదు.
అంటే బయటికి వదిలేవి దాచేస్తున్నాము, దాచవలసినవి బయటకు వదిలేస్తున్నాము. దానివల్ల మనకి ఫలితం ఎందుకు వస్తుంది? రాదు. పూజ గది మన ఇంటి సభ్యులు తప్ప మన కుటుంబీకులు కూడా చూడరాదు. అది చాలా దిష్టి అంటారు తెలుసా? అవునండి. అది మనిషికే కాదు, భగవంతుడికి కూడా ఉంటుంది. కాబట్టి అంటే మరి నా ఇల్లు, నా గొప్పతనము, నా హోషు అందరికీ చూపించాలని, మెయిన్ అదే కదా. దానివల్ల వచ్చేది నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. మరి ఇలాంటి తప్పుడు పనులన్నీ చేసుకుంటూ, ఇలాంటి పనులన్నీ చేస్తూ భగవంతుడు నాకు కనికరించలేదు అంటే ఎందుకు కనికరించాలైనా? కనికరించడు. తప్పైనా సరే నిర్మోహమాటంగా చెప్తున్నా, భగవంతుడు మన ఇంటి మనిషి కాదు, మన పని మనిషి కాదు, మనము ఆయన్ని ఊడిగం కోసం జీతం ఇచ్చి పెట్టుకున్నవాడు కాదు. భక్తితోనే ఆయన్ని మనం వశపరుచుకోవాలి తప్ప డబ్బు మదంతోనో పొగరుతోనో వశపరుచుకుందామంటే అది అయ్యేది కాదు. నీ డబ్బు చూడడు, నీ హోషు చూడడు, నీ పదవి చూడడు, అవన్నీ ఆయనకి ఎంత. ఇక్కడ ఇంకొకటి కూడా తల్లి ఏమంటారంటే, నేను ఆయనకి ఇచ్చా అంటారు. నేను ఇన్ని నైవేద్యాలు పెట్టా, నేను వెంకటేశ్వర స్వామికి కిరీటాలు ఇచ్చా, నేను నగలిచ్చా. మనం ఇచ్చేదేంటి? ఆయన ఇచ్చిన డబ్బు ఆయనకి ఇచ్చేదేంటి? అంటే ఇక్కడ మనిషిలో అహంకారం ఎక్కువ ఉంది. ఆయన ఇచ్చిన సొమ్ముని తిరిగి మళ్ళీ ఆయనకే ఇస్తున్నామంటే ఎంత ఇదేని విషయము. అది చెప్పుకోవడం కూడా గొప్పగా, నేను ఇవాళ తిరుపతి వెళ్ళాను, బంగారు కిరీటం స్వామివారికి ఇచ్చాను, నువ్వు ఇచ్చిందేంటి? నెక్స్ట్ ఇంకోటి కూడా ఏమంటారు తెలుసా? డీల్ మాట్లాడుకుంటారు స్వామివారితో, నాకు ఇది చేస్తే నేను ఇది చేస్తా. అంటే అది ఎంత ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అంటే, అది ఆయన డబ్బును తీసుకెళ్ళి ఆయనకే ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటే ఆయన వెర్రి వాళ్ళలాగా నవ్వుతారు. దీనికి ఒక చిన్న విషయం ఏంటంటే, చిన్న పిల్లలకి మనం చాక్లెట్ ఇస్తాము, నువ్వు అన్నదంటే నేను నీకు చాక్లెట్ ఇస్తానంటాము. ఆ పిల్లలు ఏం చేస్తారు? మళ్ళీ ఆ చాక్లెటే ఇచ్చి నేను ఆంటీకి చాక్లెట్ ఇచ్చాను అని సంతోషపడతారు. అంటే అప్పుడు మనం ఏం అనుకుంటాము? నవ్వుతాం కదా, చిన్న పిల్లతనము అని అనుకుంటాం కదా. అలాగే భగవంతుడు కూడా నేను ఇచ్చిన దాన్ని తిరిగి నాకే ఇచ్చి గొప్పలు పోతున్నాడు అని అనుకుంటాడు అనమాట. అక్కడ ఆయన ఇవ్వనిది ఒకటి ఉంది, మన భక్తి, మన శక్తి. అది ఆయన ఇవ్వలేదు, అది మనం తెచ్చుకున్నాము. అది ఇవ్వడం మానేసి మిగతావన్నీ ఇస్తున్నాము. ఇది చూసైనా చాలామంది మారాలి అని అనుకుంటున్నాను. అదే ఏంటంటే, మనకి అక్కడక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే, అన్ని ఒకే చోట. ఎక్కడ నువ్వు తప్పడిగేసినా, ఎక్కడ నీకు అవ్వట్లేదు పనులు అనడానికి ఫుల్ స్టాప్ ఈ వీడియోనే నాకు అర్థమైందండి. నిజంగానే అంటే మనం ఏ రకంగా ఉండాలి, మన భక్తి ఏ విధంగా ఉండాలి, మన కోరికలు నెరవేరాలంటే ఏ విధంగా మనం ఉండాలి అన్న విషయాలన్నీ కూడా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్.